హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. దేశంలో దీపావళి పండుగ పురస్కరించుకొని ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అనేది అన్ని రైల్వే స్టేషన్లో కూడా విపరీతంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లని సౌత్ సెంట్రల్ రైల్వే నడుపుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని, అలాగే ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ని కలుపుతూ ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైల్ని పర్టికులర్ డేట్లలో రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 07081 07082 సికింద్రాబాద్ నిజాముద్దీన్ సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు 07081 సికింద్రాబాద్ నిజాముద్దీన్ మధ్యలో ఈ రైలు మనకి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు అక్టోబర్ 28వ తారీఖు అలాగే నవంబర్ 2వ తారీఖున ప్రజలకి సేవలు అనేది అందిస్తుంది. మొత్తం 2 ట్రిప్పులు ఈ రైలు ప్రజలకి సేవలు అనేది అందించడానికి సిద్ధమైంది. ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 10:30 బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10:30 ఈ రైలు హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెంబర్ 07082 హజ్రత్ నిజాముద్దీన్ సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు మనకి అక్టోబర్ 30 తారీఖు అలాగే నవంబర్ 4వ తారీఖున తన సేవల్ని అందిస్తుంది. మొత్తం 2 ట్రిప్పులు. ఈ రైలు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఉదయం 6:20 బయలుదేరుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఈ రైలు చేరుకుంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, సికింద్రాబాద్ నిజాముద్దీన్ మధ్యలో 28 అక్టోబర్ అలాగే నవంబర్ 2వ తారీఖున అందుబాటులో ఉంటుంది. అలాగే నిజాముద్దీన్ సికింద్రాబాద్ మధ్యలో 30 తారీఖు అక్టోబర్ అలాగే 4వ తారీఖు నవంబర్ ఈ 2 తేదీలలో అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ రైలు ఆగే స్టాప్స్ వచ్చేసి ఇటు తెలంగాణలో సికింద్రాబాద్ దాటిన తర్వాత ఈ రైలుకి హైదరాబాద్లో మరొక స్టాప్ అనేది ఇచ్చారు. ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఈ రైలు ఆగుతుంది. అనంతరం కామారెడ్డి, నిజామాబాద్, బాసరా, తర్వాత మహారాష్ట్రలోని ముద్గేడ్ జంక్షన్, నాందేడు, పూర్ణ, బాస్మట్, ఇంగోలి, వషీం, అకోలా, మలక్పూర్, ఖాండ్వా, ఇటార్సీ, నర్మందపురం, రాణి కమలపాటి, భూపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్ అలాగే ధూల్పూర్, ఆగ్రాకాంట్ మీదుగా ఇటు ఢిల్లీకి చేరుకుంటుంది. నిజాముద్దీన్కి ప్రయాణికులు గమనించగలరు. ఈ రైల్లో కోచ్ పొజిషన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ అలాగే జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. అలాగే ఈ రైలు యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ నుంచి వయా ఇటు మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్ ఈ రూట్లో ఢిల్లీకి నడిచే మొదటి రైలుగా చెప్పుకోవచ్చు ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. తెలంగాణలోని కీలక ప్రాంతాలైన నిజామాబాద్, కామారెడ్డి, బాసరా ఈ రైల్వే స్టేషన్లని కలుపుతూ ఢిల్లీకి ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలుని తీసుకురావడంతో ఈ ప్రాంతాల ప్రజలు ఢిల్లీకి వెళ్ళడానికి ఒక రైలు సౌకర్యం అనేది ఏర్పడిందిగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రత్యేక రైలుని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.